హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాట్సాప్ వరల్డ్ వైడ్గా ప్రతి నెల 2 బిలియన్లు అకౌంట్స్ బ్యాన్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాట్సాప్లో చాలా వరకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మనం వాట్సాప్లో డైలీ షేర్ చేసే మెసేజెస్లో 75% 75% అంతా ఫేక్ న్యూసే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని వాట్సాప్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇండియా గవర్నమెంట్ హెచ్చరించడంతో ఫేస్బుక్ కూడా లాస్ట్ మంత్ ఇలాగే చాలా అన్అఫీషియల్ అకౌంట్స్ అన్నీ రిమూవ్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వాట్సాప్కి కూడా ఇండియన్ గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వడంతో వాట్సాప్ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాగే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవ్వడంతో వాట్సాప్ షేరింగ్ మెసేజెస్ 5కు కుదించింది. అది ఇండియాలోనే ప్రారంభమైంది 5కు కుదించడం. దీని ప్రభావం ప్రపంచం అంతా పాకింది. అలాగే ఇప్పుడు కూడా రెండోసారి వార్నింగ్ ఇవ్వడంతో ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ ఈ అకౌంట్స్ అన్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడంటే డేట్ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. బ్యాన్ త్వరలో మాత్రం అంటే విడతల వారీగా అంటే ప్రతి నెల 2 బిలియన్ అకౌంట్స్ అని ప్రకటించారు. అందులో మన ఇండియాలో కూడా ప్రతి నెల ఎన్ని కట్ అవుతాయో తెలియదు. వాళ్ళు యూజర్స్ రిపోర్ట్ చేసిన అకౌంట్స్ మాత్రమే బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. యూజర్స్ రిపోర్ట్ చేసినవి అంటే మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎలా రిపోర్ట్ చేస్తారంటే మనం ఏదైనా పర్సన్ మెసేజెస్ పైన క్లిక్ చేస్తే టాప్లో 3 డాట్స్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే అందులో మనకి రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కానీ రిపోర్ట్ చేస్తే అది వెంటనే వాట్సాప్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు 75% గుర్తించామని చెప్తున్నారు వాట్సాప్ వారు. మిగతా 25% ఫేక్ అకౌంట్స్ అంటే వేరే వాళ్ళ నెంబర్తో మనం క్రియేట్ చేసిన అకౌంట్స్ కూడా ఉంటాయి కదా, అటువంటివి కూడా వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇక నుంచి అయినా మనకి వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అది కరెక్టా కాదా అని మనం పరిశీలించి మిగతా వారికి షేర్ చేస్తే మంచిదని భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే మనకి వాట్సాప్ షేరింగ్ మెసేజ్ 5కు కుదించడం ఉంది. 5కు కుదించిన విషయం అది ప్రపంచంలోనే మన ఇండియా ద్వారా వచ్చిందని అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికే అలా మళ్ళీ రెండోసారి చెడ్డ పేరు తీసుకురాకుండా కొద్దిగా వాట్సాప్ యూజర్స్ జాగ్రత్త పడితే మంచిదని భావిస్తుంది. దీన్ని అభిజిత్ బోస్ తీవ్రంగా ఖండించడం జరిగింది, మన ఇండియా వాట్సాప్ CEO. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలా అయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా చేరుతాయి.